సో సాంగ్స్ చాలా బాగుంటాయండి మన సాంగ్స్ 3 మెయిన్ సాంగ్స్, ఒక 2 సిచ్యువేషన్ సాంగ్స్. సాంగ్స్ మాత్రము వి లైక్ అస్ వెరీ వెరీ గుడ్ మ్యూజిక్. ఓకే, నాకు ఇది ఒక ఫ్యామిలీ డ్రామాలా అనిపించింది. మీరు ఎలా తీసుకెళ్తారు? ఫీల్ గుడ్ గా తీసుకెళ్తారా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది? కామెడీగా ఉండబోతుందా? ఎలా ఉండబోతుంది మీ సినిమా? ప్రైమరీలీ ఒక ఎమోషనల్ ఫిల్మ్ అండి ఇది. అన్డౌటెడ్లీ ఇట్స్ నైస్ ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి ఎమోషన్ ఉన్న డ్రామా. బట్ అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి ఏదో హెవీ దీంట్లో తీసుకెళ్ళి మెలో డ్రామా క్రియేట్ చేసిన ఎమోషన్ కాదు. ఇట్స్ వెరీ న్యాచురల్ ఫీల్ గుడ్ ఫిల్మ్. సో ఒక ఓవరాల్గా ఇట్ బీ లైక్ అ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాజ్ అ హోల్ అండి. ఓకే, అంటే ఫాదర్ క్యారెక్టర్ అంటే బొమ్మరిల్లు ఫాదర్ అలాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్. అలా రాజీవ్ కనకాల గారు కూడా గుర్తుండిపోతారా? అలా అయితే ఐ మీన్ ఇట్ బి రియల్లీ నైస్ అండ్ బట్ ఆయన పర్ఫార్మెన్స్ కి ఐఎమ్ షూర్ చాలా మంది బయటకు వచ్చి ఐ థింక్ ఆయన గురించి మాట్లాడతారు చాలా రోజులు. సో అలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు యుఎస్ లో ఫిల్మ్ మేకింగ్ చేశారని విన్నాను. యా అండి, నేను ఫిల్మ్ స్కూల్ యూఎస్ లో వెళ్ళాను. మరి ఫిల్మ్ మేకింగ్ చేసి ఇట్లా యాక్టర్ వైపు రావడానికి ఏంటి రీజన్? అంటే లేదండి, నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను, దాంట్లో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ బేసిక్లీ. సో అలా యా అండి, నాట్ కన్వెన్షనల్ ఫిల్మ్ స్కూల్, బట్ యా అండి యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను. ఓకే, సో ఫ్యూచర్ లో ఫిల్మ్ మేకింగ్ వైపు ఇప్పుడైతే ప్లాన్స్ లేవండి. థ్యాంక్ఫుల్లీ థ్యాంక్స్ టు గాడ్ ఐఎమ్ స్టిల్ గెటింగ్ ఫిల్మ్స్ యాజ్ అన్ యాక్టర్. సో యా. బట్ ఇఫ్ యూ వాంట్ మేక్ ఎ ఫిల్మ్, విచ్ జానర్ యూ ప్రిఫర్? నాకు ఐ లైక్ క్రైమ్ కామెడీస్ అ లాట్ అండి. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్. అండ్ అది కాకుండా మేబీ సంథింగ్ ఇన్ ద స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయాలని ఉంది ఎప్పటి నుంచో. సో క్రైమ్ కామెడీ అనేది ఒక డిఫరెంట్ జానర్. క్రైమ్ చేయొచ్చు, కామెడీ చేయొచ్చు, రెండు కలిపి ఎట్లా చేస్తారు అనేది ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్. అంటే సంథింగ్ లైక్ మేబీ అ ఫిల్మ్ లైక్ ఢిల్లీ బెల్లీ, ఐడ్ సే సంథింగ్ లైక్ దట్. ఓకే, చూస్తారా మూవీస్ ఎక్కువగా? ఎలాంటి సినిమాలు చూస్తారు? నేను అన్ని సినిమాలు చూస్తానండి. ఓకే, రైట్ నౌ వాట్ ఆర్ యు వాచింగ్? సో ఐ థింక్ ద లాస్ట్ ఫిల్మ్ అంటే సంక్రాంతికి వచ్చిన అన్ని ఫిల్మ్స్ మై లాస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద థియేటర్. ఓకే, అది కాకుండా యా అండి నెట్ఫ్లిక్స్లో ఐ థింక్ ఐవ్ బిన్ వాచింగ్ a bunch of things actually from different languages last couple of days. Yeah, and last 10 days ఈ ప్రమోషన్స్ లో ఉన్నాం కాబట్టి ఏం చూడలేదు. బట్ యా మీరండి, మీరు యూజువల్గా ఏం చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు సినిమా అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్రొడ్యూసర్ తో గొడవ పడతారంట, పక్కన వస్తుంది. ఏంటిది, ఏమన్నా జరిగిందా? అందుకే డిస్టెన్సా? ఇప్పుడు క్యామియోని పిలవండి.